ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథం నుండి 140వ కీర్తన 6వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా, నీవే నా దేవుడవు, నీ విజ్ఞాపనలకు చెవియొగ్గుము. యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము అని మరి దావీదు గారు తన ప్రార్థనలు ఆలపిస్తూ ఉంటారు. మరి మనం మన ప్రార్థనలు ఏనాడైనా సరే నీవు నిజముగా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని మనం వెలుగెత్తి ప్రభువుల వారిని ఏ దినమైన ప్రార్థన చేస్తున్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ దినం వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఈ దినము చూడలేని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి. మనం వారిలో శ్రేష్ఠులము కాదు, అంత బలవంతులము కాదు, అంత గొప్ప విశ్వాసులము కాదు. అయినా దేవుని యొక్క మహాకృపా సంకల్పము చేత ఈ దినం వరకు జీవించుతుండగా మనము వెలుగెత్తి దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం అనుదినము సెలవిస్తూ ఉంది. మరి ఈ దినము నుండైనా సరే, ప్రభువా, నీవే నిజముగా మా దేవుడవు, నేను నీకు వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను, నా మొర నీవు ఆలకించుము అని ఏ దినము నుండైనా సరే మనం ప్రార్థన చేయగలిగినట్లయితే అందరం కూడా తల్ల వంచుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాద పద్మములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ఇదిగోనైనా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుచున్న నీ ప్రియమైన బిడ్డలందరిలోనూ నాలోనూ ఫలింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.